నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాకిస్తాన్ గుండెల్లో పీఓకే అగ్గి, ఇస్లామాబాద్ ముగింపుకు కౌంట్డౌన్. రక్తసిక్తమైన కశ్మీర్ సరిహద్దులు, ఆర్మీ ఉక్కుపాదంపై తిరగబడ్డ జనం, సొంత మ్యాప్లోనే లేని దేశం కోసం పోరాటం రణరంగం. మరి 38 డిమాండ్లు, ఒకే లక్ష్యం, పాకిస్తాన్తో తెగతెంపులకు కౌంట్డౌన్. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల తెరపై ఇప్పుడు అత్యంత భయంకరమైన, ఉత్కంఠభరితమైన ఒక పొలిటికల్ థ్రిల్లర్ వార్ నడుస్తుంది. మ్యాప్లో చూస్తే ఒకలా ఉంటుంది, వాస్తవంలో చూస్తే ఇంకోలా ఉంటుంది. ఒకవైపు అణుబాంబులు ఉన్నాయని విర్రవీగే దేశం, మరోవైపు కనీసం తినడానికి తిండి పెట్టలేని దారిద్ర్యం. అవును, మనం మాట్లాడుకుంటున్నది పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే పీఓకే గురించి. దశాబ్దాలుగా నలిగిపోతున్న ఆ ప్రాంతంలో ఇప్పుడు అగ్గి రాజుకుంటుంది. అది మామూలు నిరసన కాదు, ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒక సామూహిక విప్లవం. పేరుకేమో ఆజాద్ కశ్మీర్, కానీ అక్కడ సాగుతుంది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ దమనకాండ. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? అక్కడి జనం ఎందుకు ప్రాణాలకు తెగించి రోడ్లపైకి వస్తున్నారు? ఇస్లామాబాద్ వెన్నులో ఉడుకు పుట్టిస్తున్న ఆ 38 డిమాండ్లు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. రక్తసిక్తమైన వీధులు, తోటాల శబ్దాలు, కన్నీళ్లు, ఆగ్రహ జ్వాలలు. ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో కనిపిస్తున్న భీకర దృశ్యం. దశాబ్దాలుగా అణచివేతను భరిస్తూ తమ వనరులను ఇస్లామాబాద్ దోచుకుంటుంటే చూస్తూ ఊరుకున్న పీఓకే జనం ఇప్పుడు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. మా రక్తం తాగుతూ మాకే అన్యాయం చేస్తారా అంటూ ఇస్లామాబాద్ పాలకుల కాలరు పట్టుకుంటున్నారు. టెక్నికల్గా చూస్తే ఇది ఒక విచిత్రమైన మైండ్ గేమ్. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఆ దేశ ప్రావిన్స్ల గురించి చెబుతుంది, కానీ ఆశ్చర్యకరంగా అందులో పీఓకే పేరు లేదు. అంటే పాక్ జాతీయ పార్లమెంట్లో ఈ ప్రాంతానికి అసలు ప్రాతినిధ్యమే లేదు, కానీ పాలన మాత్రం మొత్తం ఇస్లామాబాద్ కనుసన్నల్లోనే సాగాలి. ఇదెక్కడి న్యాయం అంటూ జనం పాలకుల గుడారాలను ముట్టడిస్తున్నారు. ఈ పొలిటికల్ డ్రామాలో అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? పీఓకే అసెంబ్లీలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి. అందులో కేవలం 33 సీట్లకు మాత్రమే నేరుగా తమ నాయకులను ఎన్నుకుంటారు. మిగిలిన వాటిలో 8 నామినేటెడ్ సీట్లు కాగా మరో 12 స్థానాలను పాక్లో స్థిరపడిన కశ్మీరీ శరణార్థులకు కేటాయిస్తారు. ఇక్కడే పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. ఆ 12 స్థానాలకు ఎన్నికలు జరిగేది పీఓకే అవతల, అంటే తమకు నచ్చిన తమ చెప్పు చేతల్లో ఉండే డమ్మీ నాయకులను ఆ సీట్ల ద్వారా అసెంబ్లీకి పంపిస్తుంది ఇస్లామాబాద్. మరి పేరుకేమో అక్కడ సొంత ప్రెసిడెంట్, సొంత ప్రైమ్ మినిస్టర్, సొంత సుప్రీంకోర్టు ఉంటాయి, కానీ వారంతా ఇస్లామాబాద్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చే ఆర్డర్లకు సెల్యూట్ కొట్టే జీతగాలు మాత్రమే. మరి ఈ మోసాన్ని పసిగట్టిన ప్రజలు రాబోయే జూలై 27 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేశారు. ఆ శరణార్థులకు సీట్లను రద్దు చేయాలంటూ మొదలైన ఉద్యమం ఇప్పుడు పాక్ ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరిపోయింది. ఇక ఆర్థిక దోపిడీ విషయానికి వస్తే ఇదొక మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ సీన్ తలపిస్తుంది. పీఓకే అనేది అడవులు, గ్రాఫైట్, మార్బుల్, విలువైన రత్నాలకు నిలయం. పాకిస్తాన్కి కావలసిన మొత్తం విద్యుత్తులో దాదాపు 10 నుంచి 15% పవర్ను ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టులే ఉత్పత్తి చేస్తున్నాయి. పంజాబ్, సింధ్ ప్రావిన్స్లకు సాగునీరు అందించే సింధు నది వ్యవస్థకు పీఓకేనే ఆధారం. మరి ఇంత ఇస్తున్న పీఓకేకు పాక్ తిరిగి ఇచ్చింది ఏంటి? కేవలం ఆకలి చావులు, రోగాలు. ఇక్కడ జనాభాలో 66% మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు, కానీ సాగు రంగంలో అనిశ్చితి వల్ల 57.1% మందికి ఆహార భద్రత లేదు. 29% మంది పోషకాహార లోపంతో నరకం చూస్తున్నారు. పాక్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 39% మంది ఎదుగుదల లేక కుంగిపోతున్నారు. తల్లులు ప్రసవ సమయాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. వనరులన్నీ దోచేసి ప్రజలను ఆకలితో అలమటించేలా చేయడం భౌగోళిక రాజకీయాల్లో పాక్ సాగిస్తున్న అతిపెద్ద అంతర్జాతీయ నేరం. ఈ అణచివేతపై ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సింహ గర్జన చేసింది. ఇస్లామాబాద్ ముందే ఏకంగా 38 డిమాండ్లతో కూడిన ఒక డెడ్లీ అల్టిమేటంను ఉంచింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, నిత్యావసరాలపై సబ్సిడీలు ఇవ్వాలి, స్థానిక వనరుల ఆదాయంలో వాటా ఇవ్వాలి, ఇస్లామాబాద్ కశ్మీర్ కౌన్సిల్ నియంత్రణను రద్దు చేయాలి. ఇవి ఆ డిమాండ్లు.
కానీ చర్చలు జరపడం చేతకాని పాక్ పాలకులు ఎప్పటిలాగే తమకు అలవాటైన ఉక్కుపాదాన్ని నమ్ముకున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించి నరమేధానికి తెరలేపారు. ఇప్పటికే 100 మందికి పైగా అమాయక నిరసనకారులను కాల్చి చంపారు. 600 మందికి పైగా ఉద్యమకారులను జైల్లో బంధించారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. ఆహారం, మందులు, ఇంధన సరఫరాను నిలిపివేసి పీఓకేను ఒక ఓపెన్ జైలుగా మార్చేశారు. పెట్రోల్ బంకులు ఖాళీ అయ్యాయి. ఆసుపత్రుల్లో మందులు లేక జనం విలవిల్లాడుతున్నారు. పాక్ సృష్టించిన ఈ కృత్రిమ మానవతా సంక్షోభం వెనుక ఒకటే కుట్ర: భయపెట్టి ఉద్యమాన్ని అణచివేయడం. కానీ కథ ఇక్కడతో ముగిసిపోలేదు. ఈ థ్రిల్లర్లో ట్విస్టులు ఇప్పుడే మొదలయ్యాయి. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని ముప్పెట దాటితో ఊపిరాడకుండా చేస్తుంది. చైనా ప్రాజెక్టులను టార్గెట్ చేస్తూ పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఆ దెబ్బకు గుటకలు మింగుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు పీఓకే రూపంలో మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. రెండు వైపులా ముసురుతున్న ముప్పుతో ఇస్లామాబాద్ పాలకులు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అటు బలూచిస్తాన్, ఇటు పీఓకే రెండు ప్రాంతాల్లోనూ పాక్తో తెగతెంపులు చేసుకోవాలనే డిమాండ్ ఉవ్వెత్తున ఎగుస్తుంది. అణచివేత ఎంత తీవ్రంగా ఉంటే తిరుగుబాటు అంత భయంకరంగా ఉంటుంది అనడానికి పీఓకే తాజా పరిస్థితులే నిదర్శనం. నిత్యావసరాలు ఆపేసి తుపాకీ గుళ్లతో నోళ్లు నొక్కేయాలని చూస్తున్న ఇస్లామాబాద్ కుట్రలను దాటుకుని పీఓకే జనం ఎంతవరకు పోరాడగలరు అనేది ఒక ప్రశ్న అయితే, ఈ అంతర్గత కలహాల వల్ల పాకిస్తాన్ ముక్కలయ్యే ప్రమాదం ఉందన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటు, ఇంకోవైపు పీఓకేలో రేగిన ప్రజా విప్లవం. ఈ ముక్కోనపు వ్యూహంలో ఇస్లామాబాద్ పతనం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ భౌగోళిక రాజకీయాల పొలిటికల్ థ్రిల్లర్లో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? భారత్ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేయబోతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.